హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు అయితే సండే, కానీ చాలా ఫుల్గా వర్షం అయితే పడుతుంది. ఈరోజు నేను చికెన్ పులావ్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా. నేను ఎలా చేస్తానో మీరు కూడా చూడండి. ఫస్ట్ అయితే ఒక బౌల్లో 1/2 kg చికెన్, ఇంకా కొంచెం పసుపు, కారము, టేస్ట్కి కరెక్ట్గా ఉప్పు, గరం మసాలా, ధనియాల పౌడర్, పెరుగు, కొంచెము ఆయిల్. ఇవన్నీ కూడా వేసేసుకొని కొంచెము అల్లం పేస్ట్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని 2 పచ్చిమిర్చి ముక్కలను కూడా యాడ్ చేసుకొని అయితే ఇంకా బాగా మిక్స్ చేసుకుంటా. ఇట్లా బాగా మిక్స్ చేసుకొని ఒక 1/2 అవర్ అయితే పక్కన పెట్టాలి. ప్రాసెస్లోకి వెళ్తే స్టవ్ పైన కుక్కర్ పెట్టేసి ఆయిల్ పోసుకోవాలి. ఒక 5 టేబుల్ స్పూన్స్ అంతా పోసుకున్నాను నేనైతే. నేను ఇక్కడ గీ యూజ్ చేస్తలేనండి, ఓన్లీ ఆయిలే యూజ్ చేస్తున్నా. ఆయిల్ కొంచెం వేడిగా ఉంటేనే ఆయిల్ వేడి కాగానే హోల్ గరం మసాలా, బిర్యానీ మసాలా ఆకు కూడా వేసేసుకొని కొంచెం వేడి కానివ్వాలి. అది వేడి కాగానే ఆనియన్స్, ఒక 2 పచ్చిమిర్చిలు మళ్ళీ వేసుకుంటున్నాను. 2 పెద్ద సైజు ఆనియన్స్ అయితే వేసుకున్నానండి. ఆనియన్స్ వచ్చేసి కొంచెం బాగా వేగాలి, అంటే లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ అయితే వేగాలి. ఆనియన్ అయితే బ్రౌన్ కలర్ అయ్యింది లైట్గా. ఇప్పుడైతే మ్యారినేట్ చేసుకున్న చికెన్ అంతా కూడా ఇందులో వేసేయాలి. బాగా కలుపుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ అయితే ఇట్లా ఉడకనివ్వాలి, వాటర్ అనేది దిగే వరకు. ఒక 5 మినిట్స్ అయితే చికెన్ ఉడికిన తర్వాతకి ఆల్రెడీ నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే నేను వేసుకుంటున్నాను. నేను రైస్ వచ్చేసి 2.5 గ్లాసెస్ అయితే రైస్ తీసుకున్నాను. రైస్ అయితే అన్నీ వేసేసుకొని బాగా ఒక 2 మినిట్స్ వరకు కలిపేసుకొని, వాటర్ ఇప్పుడే యాడ్ చేయకుండా ఒక 2 మినిట్స్ ఇలాగే మంట కొంచెం పెద్దగా పెట్టి వదిలేసేయాలి. 2.5 గ్లాసెస్ బియ్యంకి అయితే నేను 5 గ్లాసెస్ వాటర్ అయితే పోసుకున్నాను. ఇక వాటర్ పోసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకున్న తర్వాతకి ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటా.
కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకొని డక్కన్ అయితే పెట్టేస్తున్నా. ఒక 2 విజిల్స్ రానివ్వండి. ఇది రానిస్తా. ఫస్ట్ అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసి ఇలాగే ఒక 15 మినిట్స్ అయితే వదిలేస్తున్నాను. వేడిగా చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. చాలా వేడిగా ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. చికెన్ కూడా చాలా మెత్తగా ఉడికింది.